సన్ మన ఆస్ట్రాలజీ చార్ట్లో 12 హౌసెస్లో ఉన్నప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతుందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఫస్ట్ సన్ అనేది మన ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు మనలో చాలా ఎక్కువ డిసిప్లిన్ ఉంటుంది, చాలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, మనకి పని చేపించుకునే గల కెపాసిటీ ఉంటుంది, కానీ ఇంకొకరి దగ్గర పని చేసే అంత పేషెన్స్ ఉండదు. సో మోస్ట్లీ వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు అండ్ బిజినెస్ చేస్తూ ఉంటారు, ఏదో రకంగా సొంతంగా పని చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఫాదర్తో మంచి కనెక్షన్ ఉంటుంది, అలాగే ఇది ఒక స్ట్రాంగ్ పొజిషన్ అని కూడా చెప్పచ్చు సన్ ఫస్ట్ హౌస్లో ఉండడం. అండ్ మనకి చూసుకుంటే సెకండ్ హౌస్లో సన్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అండ్ మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. అండ్ ఫ్యామిలీ వాల్యూస్ చాలా ఉంటాయి. అండ్ అలాగే చాలా వెల్త్ జనరేట్ చేసేంత కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది. థర్డ్ హౌస్లో మనకి సన్ ఉన్నప్పుడు సిబ్లింగ్స్తో కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు. అలాగే వీళ్ళకి చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, చాలా కరేజియస్గా ఉంటారు. అండ్ వీళ్ళు ఏదైనా ఒక కమ్యూనికేషన్ మీడియా రిలేటెడ్ వర్క్ చూస్ చేసుకోవడం చాలా బాగుంటుంది. ఫోర్త్ హౌస్లో సన్ ఉన్నప్పుడు ప్రాపర్టీ వైజ్గా, వెహికల్స్ వైజ్గా చాలా మంచి లక్ ఉంటుంది, అలాగే ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటుంది. అండ్ సొసైటీలో చాలా మంచి పేరు. అండ్ వాళ్ళ మదర్తో కొన్నిసార్లు చాలా మంచి రిలేషన్షిప్ ఉంటుంది. ఇంకేదైనా మెలిఫిక్ ప్లానెట్ యొక్క దృష్టి ఉంటే మదర్తో చాలా డిస్టెన్స్ ఏర్పడుతుంది. సో ఓవరాల్గా ఫోర్త్ హౌస్లో సన్ అనేది చాలా మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది.